అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. ఈ వీడియో అబ్బాయిల కోసం మాత్రమే. ఎందుకు మాట్లాడుతున్నా కూడా శేఖర్ అన్న మాట్లాడిన తర్వాత మీకు అర్థం అవుద్ది. సో ఇప్పటిదాకా ఒక మహిళకి ఏమైనా ఇబ్బంది అయితే వెళ్ళి మహిళా కమిషన్కి, పోలీసులకి చెప్తారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ చట్టాలైనా ఇంకేమైనా అధికారులైనా వాళ్ళు మహిళలకు మాత్రమే ఫేవర్గా ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక పురుషుడు ఏదైనా చెప్పుకోవాలి, తను బాధపడుతున్నాడు ఫ్యామిలీ పరంగా అనుకోండి, ఎన్హెచ్ఆర్సీలో ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఊళ్ళో పెద్దలు. కానీ ఇప్పుడు పురుషులు ఒకవేళ ఇబ్బంది పడితే దాంట్లో నిజంగా రియాలిటీ ఉంటే ఇప్పుడు మెన్స్ కమిషన్ అనేది కొత్తగా వస్తుంది. సో దీనికోసం ఎప్పటి నుంచో ఫైటింగ్ జరుగుతుంది. సో రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే పురుషుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళంతా రీసెంట్గా ఢిల్లీలో కలిశారు. దాంట్లో ఆర్జే శేఖర్ భాష కూడా ఉన్నాడు. సో ఆ మీటింగ్ సక్సెస్ అవడంతో దానికి సంబంధించి ఒక ప్రశ్న, మెన్స్ కమిషన్ ఉండాలి అని చెప్పి రాజ్యసభ నిండు సభలో ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. ఆయన పేరు మిట్టల్. సో అసలు ఏం జరిగింది, మరి ఆ ఢిల్లీ డిస్కషన్లో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది, దాని తర్వాత మెన్స్ కమిషన్ ఎన్ని రోజుల్లో ఏర్పాటు అవబోతుంది, మొత్తం క్లియర్గా మాట్లాడదాం శేఖర్ భాష అంతా. నమస్కారం అన్న. నమస్తే. ఫైనల్గా మీరు అనుకుని సాధించారు. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది. చాలా మందికి తెలియదు ఇది నిజంగా వైరల్ గా వెళ్లాల్సిన విషయం. యాక్చువల్గా లాస్ట్ టైం మీరు ఈ మాట అన్న తర్వాత మనం ఒక వీడియో కూడా చేసాం. మనం ఢిల్లీ వెళ్తున్నాం అని చెప్పి. సో మీరు చెప్పిన తర్వాత నేను ఒకరితో డిస్కస్ చేశాను అనమాట. ఇజ్ ఇట్ పాసిబుల్ అంట. ఇంపాసిబుల్ అన్నారు అక్కడ. మీకు తెలుసలేదు, బిగ్ టీవీ డిస్కషన్ లో ఒక టైంలో నేను కరాటే కళ్యాణ్ గారు ఇద్దరు ఆపోజిట్ దీంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మగవాళ్ళందరి మహిళా కమిషన్ ఉంది, మీలాంటి వాళ్ళందరినీ ఇది చేస్తుందంటే ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి ఏదో రోజు పురుషుల కమిషన్ తీసుకొస్తాం, పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి నేను ఆ రోజు అన్నప్పుడు అక్కడ ఉన్న యాంకర్ పురుషుల కమిషన్ నిజంగా సాధ్యం అవుతుందా అని చెప్పి అక్కడ చాలా మంది మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి అప్పటి నుంచి కాదు ముందు నుంచి జరుగుతుంది. బట్ ఆ రోజున సభాముఖంగా వచ్చిన డిస్కషన్ అది. ఐ మీన్ మీడియా పరంగా ఫస్ట్ టైం ఛాలెంజ్ అనమాట. కరాటే కళ్యాణ్ గారితో అక్కడ మగాళ్ళ కమిషన్ వస్తుంది, మీరు చూస్తారని చెప్పి నేను గట్టిగా ఘంటాపదంగా అక్కడ ఛాలెంజ్ చేశాను. కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత సరే మనం ఫైట్ చేస్తున్నాం, మగాళ్ళ కమిషన్ వాళ్ళని మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాం. బట్ మీడియాలో వినిపించడం వల్ల ఇక్కడ స్టేట్ వరకు వెళ్తుంది, నేషనల్ వైడ్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీలో చేయాలని చెప్పి April 19th జంతర్ మంతర్లో నేను ఇంకా దాదాపు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి అక్రాస్ ద కంట్రీ రకరకాల ఆర్గనైజేషన్స్, NGOs అని కలిపి 2,000 మంది అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ ఢిల్లీ నడిబొడ్డులో గట్టిగా నినాదాలు చేస్తూ నేను ఒక ప్రసంగం కూడా చేశాను అక్కడ. నిజంగా చెప్తున్నాను కదా, మగాడిగా మన భారతదేశంలో, అది కూడా ఒక హిందూగా బతకాలి అంటే చాలా దారుణమైన కుక్క బతుకుతున్నారు. మీరు కనుక ఈ చట్టాలు మార్చకపోతే, మగాడి కోసం పురుషుల కమిషన్ తీసుకురాకపోతే మా దగ్గర ఉన్నది ఒకటే ఒక సొల్యూషన్, ఎయిదర్ మతాన్ని మార్చుకోవడం లేకపోతే దేశాన్ని మార్చుకోవడం. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఒక ఇండియన్ హిందూ మగాడి బతుకు ఈరోజు ఉంది. మీరు 3 నెలల్లో, ఆ రోజు నేను నిజంగా నీకు నా స్పీచ్ పంపిస్తా, ఆ రోజు జంతర్ మంతర్ వేదిక మీద నేను 3 నెలల్లో గనక మీరు చెయ్యకపోతే, ఇదిగో పార్లమెంట్ సాక్షిగా మేము 100 మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మతాన్ని త్యజిస్తాం, దేశ పౌరసత్వాన్ని త్యజిస్తాం, ఇది మీరు చూస్తారు అని చెప్పి గట్టిగా మాట్లాడారు. మోడీజీ అని చెప్పి పేరు చేసి. తర్వాత 3 నెలలు కాలేదు కానీ కొంచెం లేట్ అయింది. అనుకున్నవన్నీ యాజ్ ఇట్ ఈస్గా. రీసెంట్గా November 16 మెన్స్ డేకి 3 రోజుల ముందు కాన్స్టిట్యూషన్ బిల్డింగ్ అక్కడ ఢిల్లీలో, అక్కడ ఏకం న్యాయ సదస్సు అని, అంటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి, ఏకం న్యాయ అంటారు, ఏకం న్యాయ సదస్సు. దానికోసం నేనే ఇక్కడి నుంచి మరి కొంతమంది మన మగ కార్యకర్తలు, అలాగే చాలా మంది వచ్చి, మగ కార్యకర్తలు అంటే మగవాళ్ళ పురుషుల కోసం ఫైట్ చేసేవాళ్ళు, అందులో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, మైండ్ యూ. ఓకే. సో అలా చాలామంది సుప్రీంకోర్టులో పనిచేసిన లాయర్లు, జడ్జిలు, ఆఖరికి ఢిల్లీ లా మినిస్టర్ని కూడా ఆడబట్టుకొచ్చాం. సో పెద్ద డిస్కషన్లు నడిచినాయి, డిబేట్లు నడిచినాయి, అన్నీ నడిచినాయి. ఫైనల్లీ ఖచ్చితంగా దీన్ని ప్రవేశపెడతామని చెప్పి ఆయన మాట ఇచ్చారు ఆ రోజున. అన్నట్టు కానీ నిన్న ఇవాళ రాజ్యసభలో మగాళ్ళ కమిషన్ రావాలి అని చెప్పి ఒక బిల్ ప్రతిపాదించారు అశోక్ కుమార్ మిట్టల్ గారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏకం న్యాయ సదస్సు వాళ్ళకి, అండ్ అలాగే జంతర్ మంతర్లో వచ్చి రిపోర్ట్ చేసిన 100,000 మంది ఈ కార్యకర్తలు, బాధితులు. నీకు తెలుసా, ఇందాక మనం మాట్లాడమే, ఆ రోజున జంతర్ మంతర్లో జానీ మాస్టర్, రాజ్ తరుణ్, ఒక చనిపోయిన మన సైంటిస్ట్, ఇలా వీళ్ళందరి ఫోటోలు డిస్ప్లే చేసాం. ఇలా ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంది.
22 ఏళ్ళు వచ్చి పోక్సోలు పెట్టగలుగుతున్నారు. రిలేషన్లో ఉంటూ అది రేప్ అని చెప్పి వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా చేస్తున్నారు చూడండి. 493 కావచ్చు, 376 కావచ్చు, ఆర్ ఎల్స్ పోక్సోలు కూడా కావచ్చు. ఇలా చాలా మిస్యూజ్ జరుగుతుంది. సరే ఈ సెక్షన్లు రద్దు చేస్తారా లేకపోతే అవన్నీ తర్వాత డిస్కషన్. వీటి నుంచి బయటపడడానికి మగాడికి ఒక్క అవకాశం, పురుష ఆయోగ్ అంటారు హిందీలో. పురుష ఆయోగ్ ఆనా హే ఆనా హే ఆనా హే పురుష ఆయోగ్ ఆనా హే అని చెప్పి దద్దరిల్లిపోయింది ఢిల్లీ నడిబొట్టు ఆ రోజు. నాకు వచ్చిరాని హిందీలోనే ఆ రోజు ప్రసంగించా అక్కడ. బట్ పాయింట్ అయితే రీచ్ అయింది. మీరు కనుక చెయ్యకపోతే ఆ రోజు అంబేద్కర్తో పాటు లక్షల మంది వచ్చి ఒకటేసారి మతం మారిపోయి బుద్ధిజం స్వీకరించినట్టుగా ఇలా ఇవాళ ఎవరైతే మేము హిందూ మత పరిరక్షకులుగా చెప్పుకుంటూ హిందూ మతం కోసం అని చెప్పి చెప్తున్న సోకాల్డ్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చెంపపెట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 100 మంది వచ్చి మతం మారుతాం మీ ముందు, అప్పుడు మీకు తెలుస్తుంది మా కష్టం ఏంటో, అప్పటికైనా మీరు స్పందించి మారుతారు అని చెప్పి ఆ రోజు మేము తీసుకున్న ఒక డిసిషన్. అందరూ చాలామంది చెప్పారు ఇది రావాలి అది రావాలి. అయ్యా నేను చెప్పా, ఇంకొక 100 మంది అతుల్ సుభాష్లు చచ్చిపోయినా, ఇంకొక 1000 మంది లాంటి సైంటిస్టులు చచ్చిపోయినా రాదు. మీరు వస్తుంది అనుకుంటారా? ఎందుకంటే మగాడు చచ్చినా దారిలో ఒక కుక్క చచ్చినా అంతే సమానం. వీళ్ళకి రావాలి అంటే ఒకటి ఓటు పడుతుంది, ఓటు పోతుంది అనే ఒక భయం రావాలి. లేదు ఇప్పుడు ఏదైతే హిందుత్వం అంటున్నారో ఆ హిందువులకే ఇంత కష్టంగా ఉంటే నువ్వు చేసేది ఏంటి? హిందూ మతం నుంచే వెళ్ళిపోదాం అనుకునే స్టేజ్కి నువ్వు ఈ చట్టాలను తీసుకొచ్చావు అనే విషయం చెప్తూ వాళ్ళకి ఒక నిరసన చేద్దామని ఆ రోజు నేను ప్రతిపాదించాను. ఏప్రిల్ 19 జంతర్ మంతర్ ఢిల్లీ వేదిక. మరి విన్నారో లేదో ఏమైందో తెలియదు. ఆఫ్టర్ దట్ మ్యాథ్ ఈ రోజున సక్సెస్ అయింది. పురుష్ ఆయోగ్ మెన్స్ కమిషన్, మగాళ్ళ కోసం ఒక కమిషన్ అతి త్వరలో రాబోతోంది. ఆ రోజు నన్ను చూసి నవ్విన వాళ్ళు వస్తుందా వీడియో పిచ్చాడు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదిగో introduce the bill. The National Commission for Men Bill 2025, Dr. Asay Kumar Mittal to move for leave to introduce the bill. I move కొట్రా తోడా పెప్రామేసో. the National Commission. సో ఆ రకంగా ఇవాళ రాజ్యసభలో దీని గురించి ప్రస్తావన స్టార్ట్ అయింది. ఇది ముందుకెళ్తుంది. బిల్ ఈజీగా పాస్ అయిపోతుంది. దాన్ని అపోజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? రాజ్యసభలో ఉంది ఎక్కువ శాతం పురుషులే కాబట్టి నార్మల్గా వాళ్ళకి తెలుసు కదా. పెద్దోళ్ళు అంటే వాళ్ళకి బోల్డ్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది ఎన్ని కేసులు చూస్తున్నారు రోజు లేగిస్తే భర్తను చంపిన భార్య ఎన్ని కేసులు మొదలవట్లేదు. పాయింట్ ఏంటంటే మగాడి గోడు వినడానికి ఒక్కర్లే లేరు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరా అంటారు. నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ కమిషన్ ఉంటే రీసెంట్గా మన ఫోక్ సింగర్ రాజు చనిపోయారు, గుర్తుంది? అవును. ఎలా చనిపోయారు? వాళ్ళ ఆవిడ వెళ్ళి ఆయన మీద ఏదో కంప్లైంట్ చేసింది. పోలీస్ స్టేషన్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పిలిచి మనోడిని కేసు పెడితే నీ బతుకు ఇదైపోద్ది తప్పివాడు ఒకటే, నువ్వు మీ ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి చేసిన దానికంటే అందరూ చూస్తుండగా పెళ్ళాం కాళ్ళు మొగుడుతో పట్టించి వాడి ఈగోనంత హర్ట్ చేస్తే అతను బయటకు వచ్చి తట్టుకోలేక అలా కుమిలిపోతూ రోజుకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి. అవును. నిజానికి ఆవిడ పెట్టిన బాధలు ఏంటో ఇదే. ఒక ఆడది చచ్చిపోతే మగాడిని తీసుకెళ్ళి లోపలేస్తారు కదా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే. మొగుడే కదా ఫస్ట్ అక్యూజ్డ్. మరి అతుల్ సుభాష్ చచ్చిపోతే ఇంకా ఆవిడ ఎక్కడో హ్యాపీగా బతుకుతుంది. కనీసం ఆవిడ మీద ఎఫ్ఐఆర్ అయిందో లేదో కూడా తెలియదు. అలాగే ఈవిడ మీద ఏం కేసు అయింది? ఏమీ లేదు. హ్యాపీగా బతికేస్తుంటారు లైఫ్. కానీ ఏమి కేసులో అదే రివర్స్లో జరిగితే మగాడిని పాటికి లోపల. అంతెందుకయ్యా, రీసెంట్గా ఒక సింగర్ ఆవిడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ భర్త ఎక్కడో కేరళ నుంచి ఫోన్ చేసి ఇక్కడ పోలీసులు అలర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆవిడని సేవ్ చేసి ఆ నెక్స్ట్ రోజు ఈయన లోపలేస్తారు మొగుడైన పాపానికి. మగాడు తన గోడు చెప్పుకోవడానికి ఒక్క సంస్థ ఉంటే కనీసం ఈ ఆత్మహత్యలైనా ఆగుతాయి. ఎగ్జాక్ట్లీ అనేదే మెయిన్ ప్రధాన ఉద్దేశం. ఇది స్టార్టింగ్ పాయింటే, ఇంకన్నీ మారుతాయి. థ్యాంక్ యూ అన్న. సో ఇది మెన్స్ కమిషన్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.